ఏపీలో వైపు జోరుగా అభ్యర్థుల నామినేషన్లు, మరోవైపు మాటల తూటాలతో ఏపీలో ఎన్నికల క్షేత్రం రణరంగాన్ని తలపిస్తోంది. కూటమిపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కూటమి అభ్యర్థుల ఎంపిక కుట్రలపై వైసీపీ నేతలు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. పాదయాత్ర చేసినప్పుడు ఆయనకి ఏదైతే ఆయన మద్దతు వచ్చిందో, ఆ తర్వాత ఎన్నికల్లో 19 ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రజా విలువ ఆయన వచ్చి ఆశీర్వదించిందో అంతకంటే రేపు మిన్నగా ఇంకా ప్రజాదరణ ఉండబోతుంది. అదే వారి నమ్మకం. అందుకే వైనాట్ 175 ఇది. నీకు ప్రజల నాడి జగన్మోహన్ రెడ్డి తెలుసు. నాడేంటి ఇదేదో ఒక మాయ చేసి అల్లాద్దీన్ అద్దులాగా చంద్రబాబు నాయుడు చెప్పడం కాదు. గతంలో అతుకుల పొంతన్న ఏ అతుకుది దాని స్వభావం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. తను పెట్టిన వాళ్ళ అభ్యర్థులతో ఈరోజు ఢీకొనాలని చూస్తున్నారు. అది అసాధ్యమని ఆయనకు తెలుసు, ఆ పార్టీకి తెలుసు, చుట్టూ ఉన్న వాళ్ళకు తెలుసు, ఆ కూటమిలో వాళ్ళకు తెలుసు, ఆయనకు తెలుసు, ఆయన దత్తపుత్రుడికి తెలుసు, ఆయన వదిన గారికే తెలుసు. అందుకని దేనికి పోతున్నారు? డెస్పరేషన్తో బూతులు గుర్తుంటున్నారు. గత 2-3 సంవత్సరాల్లో విశాఖపట్నంలో జరిగిన అభివృద్ధి చూశారు కాబట్టి ఈ ప్రాంతంలోనే పరిపాలనా రాజధాని చేసి ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తామని చెప్పారు కాబట్టి స్వాగతం పలికే విధంగా ప్రజలు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఆశీర్వదించడానికి వచ్చారు. వాళ్ళందరి ఆదరాభిమానంతో రేపు విశాఖ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ఆశిస్తారు. ఈ పెద్ద మోసగారి ఈ అమరావతి అనేది పెద్ద స్కాము. దాంట్లో ఎన్ని వేల కోట్లు తినేశారో చంద్రబాబుకి, లోకేష్కి లెక్కలు కూడా సహా అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే ప్రజలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. 2019లో బుద్ధి చెప్పారు. ఈసారి ఇంకా బాగా బుద్ధి చెప్పబోతున్నారు. తెలుగుదేశం పార్టీ, నేను ఒకటి చెప్తాను కదా, తెలుగుదేశం పార్టీ 2024లో తాళం వేసేపోతున్నారు. బీజేపీ టేక్ ఓవర్ చేస్తారు తెలుగుదేశం. 2014లో ఇదే జనసేన, ఇదే బీజేపీ, ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు 650 పేజీలు 600 హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఒక్క హామీ కూడా. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు.